హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మివాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మీ కళ్ళు కూల్గా ఉంటూ మీ కళ్ళకి ఎటువంటి స్ట్రెయిన్ అవ్వకుండా మీరు కూల్గా మీ విండోస్ డెస్క్టాప్ మీద వర్క్ చేసుకోవాలి అనుకుంటే కనుక నేను చెప్పే ఈ 8 టిప్స్ పాటించండి. మీరు రెగ్యులర్గా విండోస్లో వర్క్ చేస్తున్నా కూడా మీ కళ్ళు స్ట్రెయిన్ అవ్వు, కూల్గా ఉంటాయి. ఈ సెట్టింగ్స్ మీరు చేసుకుంటే మీరు రెగ్యులర్గా విండోస్ మీద వర్క్ చేస్తూ ప్రొఫెషనల్గా నిరంతరం విండోస్ 11 డెస్క్టాప్ మీద కానీ ల్యాప్టాప్లో కానీ వర్క్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నట్లయితే కనుక ఈ టిప్స్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. మీ కళ్ళుకి మొట్టమొదటి స్ట్రెయిన్ కల్పించేటువంటి ఆబ్జెక్ట్ ఏంటంటే డిస్ప్లే యొక్క బ్రైట్నెస్. ఈ డిస్ప్లే బ్రైట్నెస్ని మీరు ఎంత కస్టమైజ్ చేసుకుంటే మీ కళ్ళ స్ట్రెయిన్ అంత తగ్గుతుంది. మీరు ల్యాప్టాప్ వాడుతుంటే విండోస్ కీని ఒకసారి ప్రెస్ చేస్తే రైట్ సైడ్ ఒక పాపప్ విండో వచ్చింది. అందులో నైట్ లైటు, మొబైల్ హాట్స్పాట్, యాక్సెసిబిలిటీ ఉన్నాయి కదా. అక్కడే మీకు ఒక బ్రైట్నెస్ ఇండికేటర్ ఉంటుంది. బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ బార్ కనిపిస్తుంది. నేను డెస్క్టాప్ మీద చేస్తున్నాను కాబట్టి ఆ బార్ ఇక్కడ కనిపించట్లేదు. ఆ బ్రైట్నెస్ యొక్క బార్లో మీరు 50% కన్నా మించకుండా బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేసుకుంటే మానిటర్ మనకు కూల్గా కనిపిస్తుంది. ఎటువంటి స్ట్రెయిన్ కళ్ళకి అవ్వదు. అదే కనుక మీరు డెస్క్టాప్ వాడుతున్నారనుకోండి, లేదంటే ఎక్స్టర్నల్ మానిటర్ వాడుతున్నారనుకోండి, ఆ ఎక్స్టర్నల్ మానిటర్లో మీరు మెనూలోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడ మన బ్రైట్నెస్ సెట్టింగ్స్ని మీరు 50%కి తగ్గించుకొని వాడుకుంటే కనుక మీకు చాలా కూల్గా ఉంటుంది. బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ లెవెల్స్ రెండు కూడా 50% పెట్టుకుని మీరు యూజ్ చేసుకోవడం వల్ల మీ కళ్ళకి కూల్గా ఉంటుంది. ఆ డిస్ప్లే అనేటువంటిది మీ కళ్ళకి స్ట్రెయిన్ ఇవ్వకుండా పనిచేస్తుంది. ఇంకో సెట్టింగ్ ఏంటంటే మీ మౌస్ కర్సర్ అనేటువంటిది కూడా మన కళ్ళని బాగా స్ట్రెయిన్ చేస్తూ ఉంటుంది అన్నమాట. మౌస్ కర్సర్ ఎందుకంటే నిరంతరం మన డిస్ప్లే మీద మౌస్ని ఇటు అటు తిప్పుతూ ఉంటాం. అలాగే టెక్స్ట్లో వర్క్ చేస్తున్నప్పుడు కర్సర్ తోటి మనకి చాలా వర్క్ ఉంటుంది. ఆ కర్సర్ చాలా చిన్నగా ఉంది, అది ఎక్కడ ఉందో అని కూడా మనం వెతుక్కుంటూ ఉంటాం. దానివల్ల కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి. కాబట్టి మీరు ఏంటంటే మీ సిస్టంలో మౌస్ పాయింటర్ సైజుని, అలాగే కర్సర్ యొక్క థిక్నెస్ని, సైజుని కూడా కస్టమైజ్ చేసుకుంటే చాలా కూల్గా ఉంటుంది. దానికోసం మీరు ఏం చేస్తారంటే సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ యాక్సెసిబిలిటీ మీద క్లిక్ చేసి మౌస్ పాయింటర్ అండ్ టచ్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ పైన మనకు ఉన్నటువంటి ఈ మౌస్ ఆప్షన్లో మీకు ఏ మౌస్ ఆప్షన్ కావాలో, ఫుల్ బ్లాక్ కావాలా, అవుట్లైన్డ్ కావాలా, వైట్గా ఉండాలా అని మీరు తెలుసుకుని దాన్ని ఈ సైజుని ఇక్కడ దాని కింద సైజు ఉంది కదా, మౌస్ సైజుని మీ కంటికి క్యాచప్ అయ్యేలా పెట్టుకోండి. అది ఇంత అని మనం చెప్పడానికి కుదరదు. ఎందుకంటే మీ కంటి యొక్క సైట్ని బట్టి, మీ ఐ సైట్ని బట్టి అది మీకు కంటికి క్యాచప్ అయ్యే విధంగా మీరు దాన్ని కాన్ఫిగర్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ టెక్స్ట్ కర్సర్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది కదా, ఈ టెక్స్ట్ కర్సర్ని కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేస్తాం కదా, ఇలా టెక్స్ట్ చేసి సెలెక్ట్ చేసినప్పుడు అక్కడ కర్సర్ ఉంటుంది. ఇది ఇలా కర్సర్, ఆ కర్సర్ యొక్క సైజుని కూడా మీరు థిక్నెస్ని, సైజుని కూడా కస్టమైజ్ చేసుకోండి. ఇక్కడ సైజుని, ఈ మౌస్ కర్సర్ సైజుని కూడా, ఈ టెక్స్ట్ కర్సర్ సైజుని కూడా దీన్ని ఇక్కడ మీరు కాన్ఫిగర్ చేసుకోండి. అలాగే ఈ టెక్స్ట్ కర్సర్ యొక్క థిక్నెస్ని కూడా మీరు కాన్ఫిగర్ చేసుకుని మీ కంటికి సూటబుల్గా ఏ సైజులో ఉంది, ఎంత థిక్నెస్లో ఆ కర్సర్ ఉంటే బాగుంది, ఎంత సైజులో ఆ కర్సర్ ఉంటే బాగుందో మీరు కాన్ఫిగర్ చేసుకుని మీ కంటి యొక్క డిస్టెన్స్, మీ మానిటర్ డిస్టెన్స్, మీ ఐ సైట్కి అనుగుణంగా వీటి రెండింటినీ మీరు కూల్గా అడ్జస్ట్ చేసుకుంటే మీ మానిటర్లో కూల్ విజన్ మనకు ఉంటుంది. కళ్ళు స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. తర్వాత ఇందులోనే టెక్స్ట్ యొక్క కలర్ని కూడా మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఈ వైట్ కానీ, బ్లాక్ కానీ, డార్క్గా ఉన్నాయనుకుంటే రకరకాల కలర్స్ని మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కస్టమ్ కలర్స్ని కూడా మనం కస్టమైజ్ చేసుకుని మనం మౌస్ యొక్క పాయింటర్ని ఆ కలర్లో పెట్టుకోవచ్చు. ఆ మౌస్ పాయింటర్ ఆ కలర్లో కూడా దాని యొక్క సైజుని మనం కాన్ఫిగర్ చేసుకుని కస్టమైజ్ చేసుకుని వాడుకుంటే కళ్ళకి కూల్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా మీ మానిటర్ని డార్క్ మోడ్లో వాడుకోవడానికే ప్రిఫర్ చేయండి. డార్క్ మోడ్లో పెట్టడం వల్ల ఏంటంటే వైట్ లైటింగ్ యొక్క పర్సంటేజ్ బాగా తగ్గిపోతుంది. కేవలం క్యారెక్టర్స్ ఎక్కడెక్కడ, ఆబ్జెక్ట్స్ ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడే వైట్ లైటింగ్ ఉంటుంది. మిగిలినంతా కూడా డార్క్గా ఉంటుంది. కాబట్టి మన కంటికి డార్క్ మోడ్ అనేటువంటిది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మ్యాక్సిమం 30 to 40% ఐ స్ట్రెయిన్ని ఈ డార్క్ మోడ్ తగ్గించేస్తుంది. దీనికోసం మీరు ఏం చేయాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆ సెట్టింగ్స్లో ఇక్కడ పర్సనలైజేషన్ అని ఉంది కదా, పర్సనలైజేషన్లో కలర్స్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ చూసారుగా చూజ్ యువర్ మోడ్ అని ఉంది కదా, ఇందులో లైట్ మోడా, డార్క్ మోడా అనేటువంటిది మీరు సెలెక్ట్ చేసుకోండి.
డార్క్ మోడ్ మీరు సెలెక్ట్ చేసుకోవడం వల్ల మొత్తం స్క్రీన్ మన కంప్యూటర్లో స్క్రీన్ అంతా కూడా స్క్రీన్లో ఆబ్జెక్ట్స్, విండోస్ ఇవన్నీ కూడా డార్క్ మోడ్లోకి వెళ్తాయి. అలాగే టాస్క్ బార్ కూడా డార్క్ మోడ్లో ఉంటుంది. డార్క్ మోడ్ అనేటువంటిది అంటే మనకి కూల్ విజన్ ఇస్తుంది అనమాట. కళ్ళుకి మానిటర్ చాలా కూల్గా కనిపిస్తుంది. వైట్ లైట్ అనేటువంటి చాలా వరకు తగ్గిపోతుంది. మనకు ఓన్లీ వైట్లో ఆబ్జెక్ట్స్, మనం రీడబుల్ ఆబ్జెక్ట్స్, వ్యూవబుల్ ఆబ్జెక్ట్స్ మాత్రమే మనకి వైట్లో కనిపిస్తాయి. కాబట్టి మనకి డార్క్ మోడ్ అనేటువంటిది చాలా కంఫర్ట్గా ఉంటుంది. కాబట్టి మీ డిస్ప్లేని ఎప్పుడు కూడా కళ్ళు స్ట్రెయిన్ అవ్వకుండా ఉండాలి అంటే డార్క్ మోడ్లో పెట్టుకుని మాత్రమే వాడుకుంటే చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే డిస్ప్లే స్కేలింగ్ అనేటువంటిది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. డిస్ప్లేలో ఆబ్జెక్ట్స్, అక్షరాలు కానీ లేదంటే ఆబ్జెక్ట్స్ కానీ మనకి ఐకాన్లు కానీ మనకు కనిపించేటువంటి సైజుని బట్టి మన కళ్ళు దాన్ని క్యాచప్ చేయడం ఆధారపడి ఉంటుంది. చిన్న చిన్నవి పెట్టుకున్నాం అనుకోండి, ఆ చిన్న చిన్నవి చూడడానికి మన కళ్ళు స్ట్రెయిన్ అవుతూ ఉంటాయి. అవి మన ఐసైట్కి తగ్గట్టుకు కాన్ఫిగర్ చేసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా చూసిన వెంటనే మనం వాటిని క్యాచప్ చేసే విధంగా మనం సైజ్ అడ్జస్ట్ చేసుకుంటే కనుక అవి మనకు చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఆ డిస్ప్లే స్కేలింగ్ కోసం మీరు దేంట్లోకి వెళ్తారంటే సిస్టంలోకి, సెట్టింగ్స్లో ఉన్నాం కదా మనం, సిస్టంలోకి వెళ్ళండి. ఆ తర్వాత ఇక్కడ ఫస్ట్లో ఉన్న డిస్ప్లేలోకి వెళ్ళండి. ఈ డిస్ప్లేలో ఇక్కడ పైన 2 ఆప్షన్లు కాకుండా కింద స్కేల్ అండ్ లేఅవుట్ అనేటువంటి ఆప్షన్లో ఇక్కడ స్కేలింగ్ అనేది ఉంది. విండోస్ రికమెండెడ్ స్కేలింగ్ 100% అయినప్పటికీ కూడా మన కంటికి అవి ఆబ్జెక్ట్స్ క్యాచప్గా ఉన్నాయా లేదా అనేటువంటి దాన్ని పట్టుకుని మ్యాక్సిమం 1 to 125% మధ్యలో కనుక మీరు పెట్టుకున్నారనుకోండి, అది కాస్త మనకి ఈజీగా మనం ఐడెంటిఫై చేస్తాం, ఆ క్యారెక్టర్స్ని ఐడెంటిఫై చేస్తాం, ఆబ్జెక్ట్స్ని కూడా మనం ఐడెంటిఫై చేస్తాం, ఆ ఐకాన్లు అవి కూడా మనకి క్యాచప్గా ఉంటాయి. ఒకవేళ మీకు 125 అనేటువంటిది మీకు చాలా పెద్దగా అయిపోయింది అనుకోండి, ఇక్కడ పక్కన యారో మీద క్లిక్ చేస్తే మీకు కస్టమ్ స్కేలింగ్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది. డిఫాల్ట్ స్కేలింగ్ మాత్రం 100, 125, 150, 175 ఉంటుంది. మీరు అలా కాకుండా ఈ స్కేలింగ్లో కస్టమ్ స్కేలింగ్లోకి వెళ్ళి అక్కడ మీరు మీకు కావాల్సిన 110, 115% అనేటువంటిది మీరు సెలెక్ట్ చేసుకుని ఆ పర్సంటేజ్ని కస్టమ్గా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం విండోస్ డిఫాల్ట్ మాత్రం 100 ఉంటుంది. మీరు ఒక 125 పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కళ్ళు చాలా కూల్గా ఉంటాయి. తర్వాత మన కళ్ళని బాగా స్ట్రెయిన్ చేసేది ఏంటి అంటే మానిటర్లో లైటింగ్, బ్లూ లైట్. ఎప్పుడు కూడా మానిటర్లో బ్లూ లైట్ ఉంటుంది. మనం నార్మల్ మోడ్లో పెట్టుకున్నప్పుడు, నేచర్ మోడ్లో పెట్టుకున్నప్పుడు బ్లూ లైట్ ఉంటుంది అనమాట. ఈ బ్లూ లైటు డే లైట్లో ఉన్నప్పుడు పెద్ద ప్రభావం చూపించదు, కానీ నైట్ మనం కంప్యూటర్ మీద వర్క్ చేసుకుంటున్నప్పుడు మాత్రం ఈ బ్లూ లైట్ అనేటువంటిది డ్రాస్టిక్గా కళ్ళని స్ట్రెయిన్ చేస్తుంది. కళ్ళకి ఇబ్బంది కూడా, మన ఐ సైట్ మీద కూడా అది ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ నైట్ లైట్ మోడ్ అనేటువంటిది మనం ఆన్ చేసుకుంటే కనుక రాత్రిపూట సన్ సెట్ అయిన తర్వాత మళ్ళీ సన్ రైజ్ అయ్యే లోపల ఈ చీకట్లో మనం ఈ నైట్ లైట్ని ఆన్ చేసుకుని మనం కనుక వర్క్ చేసుకుంటే కళ్ళు చాలా కూల్గా ఉంటాయి అన్నమాట. ఈ నైట్ లైట్ కోసం ఏంటంటే మనం సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత సిస్టంలోకి వెళ్ళి మళ్ళీ డిస్ప్లేలోకి వెళ్ళిన తర్వాత ఈ డిస్ప్లేలో మనకి నైట్ లైట్ అనేటువంటి ఆప్షన్ ఇక్కడ ఉంది. ఈ నైట్ లైట్ ఆప్షన్ ఫస్ట్లోనే ఉంది. దాన్ని మనం ఆన్ చేసుకుని వర్క్ చేసుకోవడం వల్ల ఏంటంటే రాత్రి ఈ డిస్ప్లేలో ఉన్నటువంటి బ్లూ లైట్ అంతా కట్ అయ్యి మనకి ఐస్కి కంఫర్టబుల్ లైటింగ్ ఇస్తుంది. ఆ డిస్ప్లే అనేటువంటి కూల్గా పనిచేస్తుంది. మన కళ్ళు కూడా స్ట్రెయిన్ అవ్వు. ఈ నైట్ లైట్ అనేటువంటి దాన్ని మనం రాత్రిపూట మ్యాక్సిమం ఆన్ చేసుకుని ఉంటేనే చాలా వరకు ఉత్తమం. ఈ నైట్ లైట్ని మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు కూడాను. సన్ రైజ్ టు సన్సెట్ అనేటువంటిది కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అలాగే మీరు దానికి సంబంధించిన అవర్స్ని కూడా ఇక్కడ మాన్యువల్గా మనం నైట్ లైట్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇలాగా 9 PM to 9 AM లేదంటే సన్ రైజ్ టు సన్సెట్టా. ఇప్పుడు మనం సన్సెట్ టు సన్ రైజ్ అని పెట్టుకోవడం వల్ల ఆటోమేటిక్గా ఆ నైట్ లైట్ కాన్ఫిగర్ అవుతుంది. చీకటి పడుతున్నప్పుడు నైట్ లైట్ ఎనేబుల్ అవుతుంది. అలాగే మనం డే లైట్ వస్తున్నప్పుడు నైట్ లైట్ డిజేబుల్ అవుతుంది. కాబట్టి సన్ రైజ్ టు సన్సెట్ అనేటువంటి సెట్ చేసుకుని మనం పెట్టుకుంటే నైట్ లైట్ కళ్ళకి చాలా కూల్గా ఉంటుంది. కంప్యూటర్ మీద మీరు ప్రొఫెషనల్గా ఎంతసేపు పనిచేసినా కళ్ళు స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటాయి. దీంతోపాటు మనం కలర్ ఫిల్టర్స్ని కూడా మనం మ్యాక్సిమం వాడుకుంటే మనకి కలర్స్ ద్వారా వచ్చేటువంటి స్ట్రెయిన్ కూడా కళ్ళకి తగ్గుతుంది. ఈ కలర్ ఫిల్టర్ని కాన్ఫిగర్ చేసుకోవడానికి సెట్టింగ్స్లోనే యాక్సెసిబిలిటీలోకి వెళ్తే ఈ యాక్సెసిబిలిటీలో ఆప్షన్స్లో మనకి ఇక్కడ కలర్ ఫిల్టర్స్ అని ఉంటాయి. ఈ కలర్ ఫిల్టర్స్లో కూడా మనకి ఇక్కడ ఈ కొన్ని డిఫాల్ట్ కలర్ ఫిల్టర్స్ మనం ఇక్కడ ఆన్ చేసుకుంటే ఇక్కడ కొన్ని మనకి ఇక్కడ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఈ కలర్ ఫిల్టర్లు అనేటువంటిది మీరు మీ కంటికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. మీ ఐసైట్ ఎలా ఉంది, దానికి తగ్గట్టు మన మానిటర్ విజిబిలిటీ ఎలా ఉంది, ఆ విజిబిలిటీతో మన కళ్ళు స్ట్రెయిన్ అవ్వట్లేదు కదా అనేటువంటి దాన్ని మనం చూసుకుని మీరు రెడ్ గ్రీన్ కాంబినేషన్ పెట్టుకుంటారా, లేకపోతే బ్లూ ఎల్లో కాంబినేషన్ పెట్టుకుంటారా. ఈ విధంగా మీ కంటికి కంపాటబుల్ అయ్యేలాగా, మీ కంటి సైట్కి సూటబుల్ అయ్యేటువంటి కాంబినేషన్స్ మీరు పెట్టుకుని చూడొచ్చు.
లేదంటే దీన్ని ఆఫ్ చేసేయడం వల్ల ఏంటంటే విండోస్ డిఫాల్ట్ కాంబినేషన్స్ ఉంటాయి. దీన్ని ఆన్ చేసుకొని మీ కంటికి ఇంపైనటువంటి కలర్ కాంబినేషన్ మీరు సెట్ చేసి పెట్టుకుంటే కనుక మీ కళ్ళ స్ట్రెయిన్ అనేటువంటిది చాలా వరకు తగ్గిపోతుందన్నమాట. వీటిలోనే కాంట్రాస్ట్ థీమ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఒకటి ఉంది. అది కూడా మనం సెట్టింగ్స్లోను యాక్సెసిబిలిటీలోనే మనకు కనిపిస్తుంది. ఈ కాంట్రాస్ట్ థీమ్లు అనేటువంటిది మనం ఎనేబుల్ చేసుకోవడం వల్ల ఏంటంటే కొన్ని లైట్ కలర్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్ని థిక్ కలర్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, మన మానిటర్లో కనిపిస్తూ ఉంటాయి. అందులో థిక్ కలర్ ఆబ్జెక్ట్స్ సంగతి ఎలా ఉన్నా లైట్ కలర్ ఆబ్జెక్ట్స్ కూడా మనకు సమంగా కనిపించడానికి మనం కాంట్రాస్ట్ థీమ్ని కాన్ఫిగర్ చేసుకోవాలి. ఆ తర్వాత అక్వాటికా, డిజర్టా, డస్కా, నైట్ స్కైయా, ఇలాగా ఒక 4 ఆప్షన్స్ మనకి ఇందులో ఉన్నాయి. ఈ కాంట్రాస్ట్ థీముల్లో ఈ థీమ్ ప్రివ్యూ అనమాట. వీటిని ఇక్కడి నుంచి మనం వాటిని మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఇప్పుడు నైట్ స్కై థీమ్ను మనం ఇక్కడ క్లిక్ చేసామనుకోండి కాంట్రాస్ట్ థీమ్లో, ఈ నైట్ స్కై థీమ్ లాగా అన్నీ ఏంటంటే లో ఇంటెన్సిటీ కలర్ కలిగినవి కూడా ఈ విధంగా మనకి కనిపిస్తాయి, కొంచెం బ్రైట్గా కనిపిస్తాయి. అలాగే అక్వాటిక్ అనేటువంటి ఆప్షన్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించినటువంటి ఆ థీములు అంత కాంట్రాస్ట్గా ఉంటాయంట అనమాట. కొంచెం అవి ఏంటంటే లైట్ ఆబ్జెక్ట్స్ అవన్నీ కూడా కొంచెం డార్కే కనిపిస్తాయి. మనం పట్టి మానిటర్ని చూస్తే కానీ కనిపించిన ఆబ్జెక్టులు అన్నీ కూడా కొంచెం చిక్కుగా కనిపిస్తాయి. వాటిని మన కళ్ళు తొందరగా క్యాచప్ చేస్తాయి కాబట్టి కళ్ళు పట్టి చూడాల్సిన అవసరం లేదు. ఈజీగా మనం క్యాచప్ చేసుకోవచ్చు ఆబ్జెక్ట్స్ని. కాబట్టి కొంచెం ఐ స్ట్రైన్ని ఈ కాంట్రాస్ట్ థీమ్స్ కూడా మనకి తగ్గిస్తాయి అన్నమాట. ఈ ఫీచర్స్ అన్నీ కూడా మీరు మీ కంటికి అనుగుణంగా, మీ ఐసైట్కి అనుగుణంగా మీ విండోస్ 11 పీసీలో కానీ ల్యాప్టాప్లో కానీ కాన్ఫిగర్ చేసుకుంటే కనుక మీరు కూల్గా కంప్యూటర్లో వర్క్ చేసుకుంటారు. ఎందుకంటే చాలామంది ప్రొఫెషనల్స్ పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కంప్యూటర్ మీదే వర్క్ చేసుకుంటూ ఉంటాం. మన కళ్ళ మీద ప్రభావం చూపిస్తాయి, మన ఐసైట్ మీద ప్రభావం చూపిస్తాయి. ఈ కళ్ళ స్ట్రెయిన్ అనేటువంటిది ఇతర సమస్యలకు కూడా దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కంప్యూటర్తో వర్క్ చేసుకుంటుంటే కనుక కళ్ళని కూల్గా ఉంచుకునే విధంగా కంప్యూటర్ని కాన్ఫిగర్ చేసుకుంటే కనుక మనం ఎక్కువసేపు కంప్యూటర్ మీద కూర్చోగలుగుతాము. ఎక్కువసేపు కూర్చున్నా సరే మనకు ఎటువంటి శ్రమ అనిపించదు కళ్ళకి. కాబట్టి ఈ 8 సెట్టింగ్స్ని, ఈ 8 టిప్స్ని మీరు కూడా పాటించుకుని మీ కళ్ళని కూల్గా ఉంచుకోండి, కూల్గా వర్క్ చేసుకోండి మీ డెస్క్టాప్ మీద. ఇలాంటి టెక్నికల్ ట్యుటోరియల్స్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. తెలుగు ప్రేక్షకులు ఎంతోమంది టెక్నికల్ యూట్యూబర్స్ని ఆదరిస్తున్నారండి. అదేవిధంగా నా ఛానల్ కూడా ఆదరించండి. నేను మీకు ఇటువంటి ఎన్నో టెక్నికల్ ట్యుటోరియల్స్ని మీకు అందిస్తాను. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే కనుక మీరు వెంటనే లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోండి. జై హింద్, జై భారత్.